హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో కొబ్బరి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో కేవలం వంటలు మాత్రమే కాకుండా ఈ విధంగా అనేక రకాల పండ్లు, అలాగే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, ఇలా వీటిలో ఉన్న అతి ముఖ్యమైన పోషక విలువల గురించి అప్లోడ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ముందు వీడియోలు మిస్ అయినట్లయితే తప్పకుండా చూడండి. అలాగే మనం ఇప్పుడు కొబ్బరి గురించి చూద్దాం. ఇప్పుడు మనం కొబ్బరిలో ఉండే అనేక ముఖ్యమైన పోషక విలువలు ఏంటో చూద్దాం. ఈ కొబ్బరిలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉన్నా అనేక ఇతర పండ్ల మాదిరిగా కాకుండా కొబ్బరికాయలు ఎక్కువగా కొవ్వులను అందిస్తాయి. వీటిలో ప్రోటీన్, అనేక ముఖ్యమైన ఖనిజాలు మరియు చిన్న మొత్తంలో బి విటమిన్లు కూడా ఉంటాయి. కొబ్బరిలోని ఖనిజాలు మన శరీరంలో అనేక విధుల్లో పాల్గొంటాయి. కొబ్బరికాయల్లో ముఖ్యంగా మాంగనీస్ అధికంగా ఉంటుంది. ఇది ఎముక ఆరోగ్యానికి మరియు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు కొలెస్ట్రాల్ యొక్క జీవక్రియలకు అవసరమవుతుంది. ఇది రాగి మరియు ఇనుముతో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలను ఏర్పరచడంలో సహాయపడుతుంది. అలాగే ఇది కణాలను రక్షించే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ సెలీనియంను కలిగి ఉంటుంది. శరీరం ఇతర రకాల కొవ్వుల కంటే భిన్నంగా ఎంసిటీలను జీవక్రియ చేస్తుంది. వీటిని చిన్న ప్రేగు నుండి నేరుగా గ్రహిస్తుంది. ఇందులో ఉన్న ఎంసిటీలు శరీరంలో అదనపు కొవ్వును తొలగిస్తాయి. మాంగనీస్, రాగి, ఇనుము మరియు సెలీనియం వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలతో పాటు పిండి పదార్థాలు మరియు ప్రోటీన్లను కూడా అందిస్తుంది. పాలినేషియన్ దీవుల్లో నివసించే మరియు కొబ్బరి తరచుగా తినేవారికి పాశ్చాత్య ఆహారం అనుసరించే వారి కంటే తక్కువ గుండె జబ్బులు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరికాయ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు మెరుగుపడతాయి మరియు బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుంది. కొబ్బరికాయలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ మరియు కొవ్వు అధికంగా ఉంటాయి. కాబట్టి ఇది రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. కొబ్బరి యొక్క అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ నెమ్మదిగా మరియు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొబ్బరిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి మరియు అమైనో ఆమ్లాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర నియంత్రణకు ఒక గొప్ప ఎంపిక. కొబ్బరిలో ఫినోలిక్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి రక్షించడంలో సహాయపడతాయి. కొబ్బరి నూనెలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు కీమోథెరపీ వల్ల కలిగే నష్టం మరియు మరణం నుండి కణాలను రక్షించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కొబ్బరికాయల్లో పాలిఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మీ కణాలను దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇది వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. పచ్చి కొబ్బరిని నిత్యం మన వంటల్లో ఉపయోగిస్తాం. కొంతమంది నేరుగా కూడా తింటారు. ఇది కేవలం రుచికరంగా ఉండడం మాత్రమే కాదు, అనేక న్యూట్రియన్స్ అందడంతో పాటు పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. పచ్చి కొబ్బరి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా ఉంటాయి. యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ పారాషిట్ గుణాలు పుష్కలంగా ఉండడం వలన క్రిములు, బ్యాక్టీరియాలు, వైరస్ల నుండి రక్షణ కల్పిస్తుంది. జీర్ణాశయ సమస్యలు కూడా దూరం అవుతాయి. అలాగే జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి. తిన్న ఆహారం మంచిగా జీర్ణమవుతుంది. డయాబెటీస్ సమస్య ఉన్నవారికి, పలు రకాల క్యాన్సర్లను ఎదుర్కొనే వారికి మేలు చేస్తుంది. రక్త సరఫరా మెరుగుపడుతుంది. ఈ పచ్చి కొబ్బరి వలన థైరాయిడ్ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇక మూత్రాశయ సమస్యలు దూరం అవుతాయి. చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. చర్మంపై ఉన్న ముడతలు కూడా దూరం అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి కొబ్బరి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కనుక మీరు కూడా తప్పకుండా మీ ఆహారంలో కొబ్బరిని ఒక భాగం చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.